హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. స్థలం యజమానిని బెదిరించిన ఫగ్రుద్దీన్ గ్యాంగ్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివార్ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. నిందితుల నుంచి ఒక తుపాకీ, తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్ లో బోన్లలో కుక్కలు, లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్లో రౌడీ ముఠా తిష్టా వేసింది. అయితే ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో 500 గజాల ల్యాండ్ కబ్జా స్థలాన్ని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక్కడ చూస్తే 9 మందిని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇదంతా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 4 డెడ్లీ నైఫ్స్ ఉన్నాయి. తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ క్రిమినల్ ఇంటిమేషన్ ఇప్పటివరకు ఇంట్రాగేట్ చేసిన దాని ప్రకారం మనకి మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని చెప్పి అతను కూడా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి దీనికి దానికి లింక్ ఉందని, తర్వాత వాళ్ళ ఒక వ్యక్తిని ఇక్కడ సంబద్ అనే వ్యక్తి దీన్ని హ్యాండిల్ చేస్తున్నట్టు, ఫైనల్గా ఈ ఫక్రుద్దీన్ అని చెప్పి ఎవరైతే బృందావన్ కాలనీ నార్సింగ్లో ఉన్నాడో, తర్వాత మన శంషాబాద్లో ఉన్నాడో అతనే ఇక్కడ దీంట్లో గ్యాంగ్ లీడర్గానే అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. హైదరాబాద్ అత్తాపూర్లో అక్బర్ హిల్స్ లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. స్థలం యజమానిని బెదిరించిన ఫగ్రుద్దీన్ గ్యాంగ్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. నిందితుల నుంచి ఒక తుపాకీ, తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్ లో బోన్లలో కుక్కలు, లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్లో రౌడీ ముఠా తిష్ట వేసింది. ఇక ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో 500 గజాల ల్యాండ్ కబ్జా స్థలాన్ని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్పల్లి వద్ద అక్బర్ హిల్స్ లో ఓ స్థలాన్ని ఫక్రుద్దీన్ ఒక రౌడీ షీటర్ తో పాటు మరికొంతమంది రౌడీ షీటర్లు కలిసి ల్యాండ్ ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నించారు. ఒక ల్యాండ్ లో సీసీ కెమెరాలు, అంతేకాకుండా కుక్కలతో పాటు కొంత వీడు వెపన్స్ ని కూడా పెట్టుకొని అక్కడ ల్యాండ్ పైన కబ్జాకు ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అంటే దీని ఓనర్ ఎవరైనా అక్కడికి వెళ్తే వారి పైన కుక్కని వదలడము, అంతేకాకుండా వారి భయప్రాంతాలకు గురి చేయడము రౌడీ షీటర్ల పూర్తిగా ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే ఇటీవలే నార్సింగ్ పిఎస్ పరిధిలోని ఎంఆర్పిఎస్ నాయకుడు నరేందర్ సంబంధించిన కిడ్నాప్ వ్యవహారంలో కూడా ప్రకృతికి సంబంధించిన గ్యాంగ్ పైన పూర్తిగా అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రకృతిని పైన నిఘా పెట్టడంతో అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నిన్న రాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ హిల్స్ లో ప్రకృతితో పాటు మొత్తం ఇర్ఫాన్ తో పాటు ఇంకా దాదాపు 9 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ వారిని తనిఖీ చేయగా స్పాట్ లోని ఒక ఎయిర్ గన్ తో పాటు వారి వద్ద కత్తులకు సంబంధించిన వెపన్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నగర శివార్లలో గ్యాంగ్స్ సంబంధించి చూస్తే మాత్రము చాలా చోట్ల ల్యాండ్స్ కబ్జా చేయడమే వీరి ఆనవాయితీగా పెట్టుకున్నారు. అసలైన ఓనర్స్ వస్తే మాత్రము వారిని తీవ్రంగా భయాందోళనకు గురి చేయడము, దీంతో వారు ల్యాండ్ దగ్గరికి వెళ్ళకపోవడంతో పూర్తిగా ఇలా కబ్జాలకు కూడా పాల్పడుతున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే నిజమైన ల్యాండ్ ఓనర్ ఉన్నారో తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయండి, ఎవరో మోసపోయారో వారికి సంబంధించి అన్ని వివరాలు మాకు ఫిర్యాదు చేసే పూర్తిగా దర్యాప్తు జరుపుతాము, దర్యాప్తు జరిపిన దాని తర్వాత న్యాయం చేస్తామని చెప్పి కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్తారు. రాజనగర్ డీసీపీ శ్రీనివాస్ చాలా కష్టంగా
సమాచారంతో దీనికి సంబంధించి పూర్తిగా రైడ్స్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఇలాంటి గ్యాంగ్స్ పైన ఇంకా ఉన్నాయనే నేపథ్యంలో కొంత సమాచారం ఉంది కాబట్టి వారిపైన కూడా నిఘా పెట్టాము. ముఖ్యంగా నగర శివార్లలో ఈ యొక్క ల్యాండ్ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కూడా ప్రజెంట్ ఇటు మాదాపూర్ డీసీపీ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇలాంటి గ్యాంగ్ల పైన మాత్రం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.